బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం గూగుల్ దగ్గర రావడం జరిగింది. చెప్పండి సుజనా చౌదరి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని మా కూటమిలో జనసేన ముఖ్య భాగం కాబట్టి ఆయనతో స్ట్రాటజీ ఏమిటి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎలా చేయాలి ఏంటి అన్ని మాట్లాడుకొని పర్టికులర్గా విజయవాడ వెస్ట్ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను, కామినేని గారి కైకి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి వారిని క్యాన్వాస్కి రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా. ముఖ్యంగా ఈరోజు నేను కామినేని శ్రీనివాస్ గారు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు గారిని కలవడం జరిగింది. సుదీర్ఘంగా మేము డిస్కస్ చేసుకున్నాం. అన్ని జనరల్గా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రాటజికల్గా ఎలక్షన్ అప్రోచ్ ఎలా ఉండాలి ఏమిటి అని కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. పర్టికులర్గా ఏ కాన్స్టిట్యున్సీస్ నేను విజయవాడ వెస్ట్ నుంచి కామినేని శ్రీనివాస్ గారు కైకుల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ లోకల్గా కోఆర్డినేషన్ ఎలా చేయాలి ఏమిటి, అక్కడ ఇంపార్టెంట్ నాయకులు జన సైనికులు అందరితో కలిసి ఎట్లా ముందుకు వెళ్ళాలి, పర్టికులర్గా అక్కడ పోతిన మహేష్ గారితో కూడా మాట్లాడతానని చెప్పారు వారు. ఆ విధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చాలామంది నాయకులు ఆశపడి ఉంటారు, కూటమిలో కొంతమంది త్యాగం చేయవలసి వస్తుంది కాబట్టి త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని సేవియర్ కింద, ఎందుకంటే ఈ పొత్తు కుదర్చడానికి ఆయన పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. దాంతోపాటు ఒక ఎంపీని సాక్రిఫైస్ చేయాలంటే ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారిని కూడా తప్పుకోమని చెప్పి అనకాపల్లి కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ కూడా ధన్యవాదాలు చెప్పినాక ఆయన కూడా డెఫినెట్గా కాన్స్టిట్యున్సీస్కి వచ్చి మా గురించి ఆయన కూడా క్యాన్వాస్ చేస్తా అన్నారు. ఆయన ఇక్కడ పిఠాపురంలో ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన సానుకూలంగా చెప్పారు. డెఫినెట్గా వచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. కంటిన్యూస్గా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనే సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువ మాట్లాడారు. థ్యాంక్ యూ. కామెంట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ వైఎస్ చౌదరి గారు, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన పొత్తులో కీ రోల్ ఆయన ప్లే చేశారు. ఇవాళ 3 పార్టీలు పొత్తులో వెళ్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి రోల్ చాలా ఉంది. అందుకని ఆయన అభినందించి ఆయనకి మా నియోజకవర్గాలకు వచ్చి ఒకసారి పర్యటించవలసిన కోరాం. తప్పకుండా వస్తానని చెప్పారు. ఆయన తప్పకుండా, ఆయన నిజంగా నా ఉద్దేశంలో రియల్ లైఫ్ టైం హీరో. అట్లాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో ఉండి చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసిపోయారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.